సో గైస్ ఫైనల్లీ రూమ్కి రీచ్ అయిపోయినా. రూమ్ చూపిస్తా ఎంత నీట్గా ఉంది, ఎంత బాగుందంటే. లుక్ ఎట్ ద రూమ్. ఓకే, ఇది హోటల్ అవుట్ సైడ్. దెన్ ఇది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాక ఇలా ఉంది. ఇది మన రూమ్. ఎంట్రీ కాగానే ఇక్కడ వాటర్, ఇక్కడ మనకు కావాల్సిన కాఫీ, వాటర్ బాటిల్, మెనూ ఉంది హోటల్ది. అండ్ ఇది డబుల్ బెడ్ కాట్. ఓకే, రూమ్ అయితే చాలా నీట్గా చాలా బాగుంది. అక్కడ కెటిల్ ఉంది హాట్ వాటర్కి అండ్ కాఫీకి. సామాన్ ఎక్కడ అక్కడ పడేసిన. ఇక్కడ చిన్న టీవీ, చిన్న చైర్ అండ్ వాష్రూమ్ అయితే సూపర్ నీట్గా ఉంది. మనకు మెయిన్ వాష్రూమే కదా నీట్గా ఉండాల్సింది. రూమ్ చాలా బాగుంది. మీరు కూడా వస్తే నేను ఇక్కడ పేరు పెడితే చూడండి, కెనరా వైబ్స్ అనుకుంటా హోటల్ నేమ్ వచ్చేసి. మీరు మురుదేశ్వర్ వస్తే డెఫినెట్గా ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోండి. చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీకు రూమ్ చూపించిన కదా ఎంత నీట్గా ఉందో. వెరీ గుడ్ స్టే. అండ్ నాకు ఇది వచ్చేసి 1450 పడింది పర్ నైట్. సో మీరు ముందే బుక్ చేసుకుని 1500 రూపు. ఇంత మంచి రూమ్ అంటే గ్రేట్. గైస్, టిపికల్ మురుగేశ్వర్ విలేజ్. సో పీస్ఫుల్, సో కామ్. ఇంతకుముందు లంచ్ చేసిన మంచి ఒక కింగ్ ఫిష్ బిర్యానీ తిన్నా. అంటే యాక్చువల్గా నేను టెంపుల్కి ఈరోజు వెళ్ళట్లేదు, రేపు మార్నింగ్ వెళ్తున్నా. అందుకనే బిర్యానీ తినేసి బైక్ అక్కడ పార్క్ చేసి హోటల్లో జస్ట్ అట్లా నడుచుకుంటూ ఈ వీధుల్లో నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నా. టెంపుల్ జస్ట్ 500 మీటర్సే ఉంది. గైస్, నేను మన రూమ్ నుండి కొంచెం 400 మీటర్స్ అని చూపిస్తే అట్లా షార్ట్ కట్లో అని బ్యాక్ సైడ్ నుంచి వచ్చిన. ఇప్పుడు బీచ్ దగ్గరికి వచ్చిన. ఒక్కసారి మీకు వ్యూ చూపిస్తా చూడండి, మత్తిపోతుంది. మురుదేశ్వర్ టెంపుల్ అండ్ బీచ్ ఎట్లా వచ్చినా చూపిస్తాను. ఇంకో ఆ చర్చిది ఇట్లా కనిపిస్తుంది కదా, ఆ పక్క గల్లీ నుంచి వచ్చిన. ఆ గల్లీకి రాగానే ఇంకో ఇది బీచ్. ఇక్కడ కొన్ని పడవలు ఉన్నాయి, బోట్స్. అండ్ అది మురుదేశ్వర్ టెంపుల్. వాహ్, బ్యూటిఫుల్ మ్యాన్. మనం యాక్చువల్గా అక్కడికి వెళ్ళి ఈ వ్యూ చూస్తే డిఫరెంట్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఆ వ్యూ చూస్తే డిఫరెంట్ ఉంది. ఇప్పుడు నేను అక్కడ కూడా వెళ్ళి చూపిస్తానండి. సూపర్ ఉంది కదా వ్యూ. నేను ఫుల్ టైం బ్లాగర్ లెక్క మాట్లాడుతున్నాను, ఇంకా అలవాటు అయిపోయింది. గైస్, మీరు ఎప్పుడు మురుదేశ్వర్ చూసినా ఫ్రంట్ వ్యూ చూస్తారు కదా మోస్ట్లీ, ఏ వీడియోస్లో చూసినా. లైక్ మురుదేశ్వర్ది ఆ స్టాచ్యూ, శివుని స్టాచ్యూ అండ్ ఆ గోపురం. ఒక్కసారి మీకు బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తా. బ్యాక్ సైడ్ వ్యూ చూడండి. View, amazing. Look at the view once. Super. Hi guys, good morning from Murdeshwar. So yeah, this is day 5. నిన్న ఆఫ్టర్నూన్ అరౌండ్ 3 o'clock వచ్చిన. అక్కడ మీకు ఆల్రెడీ మీరు ముందు ఈ ప్రీవియస్ వీడియో చూసే ఉంటారు. ఈవినింగ్ బ్యాక్ సైడ్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తున్నా. ఇప్పుడు ఈరోజు యాక్చువల్గా దర్శనానికి వెళ్తున్నా. నేను మళ్ళీ క్విక్గా రూమ్కి వచ్చేసి మొత్తం అన్ని సర్వ్ చేసుకొని గోకర్ణ వెళ్ళాలి. ఇది నా ప్లాన్. సో యా, దర్శనం ఎలా ఉంది, అక్కడ ఎట్లా ఉంది ఏంటి అనేది మొత్తం చూపిస్తా. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో గైస్, ఫైనల్లీ టెంపుల్ దగ్గర రీచ్ అయినాం. ఇలా బయట నుంచి టెంపుల్ వ్యూ ఉంది. ఇది 21 ఫ్లోర్స్ ఉంటుంది గోపురం. పైదాకా వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి మనం చూపిస్తా. ఇక్కడ కార్ పార్కింగ్ అండ్ ఇక్కడ బైక్ పార్కింగ్. నిన్న మన చూపించిన వ్యూ ఇది ఇటు సైడ్ అన్నమాట. నిన్న బ్యాక్ సైడ్ బ్యూటిఫుల్ లొకేషన్. ఒకసారి ఈ బ్యాక్ సైడ్ నుంచి మనం ఎట్లా వస్తామో చూపిస్తా. ఇది ఎంట్రీ అన్నమాట. నిన్న ఈవినింగ్ మనం ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వెళ్ళాము. కానీ ఇప్పుడు చూడండి, మార్నింగ్ మాకు అక్కడ దాకా. మన హోటల్ వచ్చేసి సమ్వేర్ హియర్.
ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఇది యాక్చువల్ ఎంట్రన్స్. అండ్ లుక్ ఎట్ ఎంత బాగుందో వైబ్. సూపర్ వైబ్, చాలా బాగుంది లొకేషన్. సరే నేను దర్శనం చేసుకొని మీకు అప్డేట్ ఇస్తాను. దర్శనం మాత్రం సూపర్ జరిగింది. వితిన్ 10 minutesలో అయిపోయింది. ఒకసారి ఇక్కడ బీచ్ కూడా ఉంది, ఆ బీచ్ చూపిస్తాను అండి. ఎంత ప్రశాంతంగా ఉందో. ఈ గోపురం ఉంది కదా, 17th and 18th ఫ్లోర్ వరకులో. మీరు ఇప్పటిదాకా చూసిన వీడియోస్ అన్నీ 17th ఫ్లోర్కి తీసినాయి. నిన్న మనము ఇట్లా ఇక్కడ దాకా వెళ్దాము, కాకపోతే వాటర్ ఫ్లో ఎక్కువైపోయింది. అండ్ టెంపుల్ వ్యూ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే కనుక డెఫినెట్గా వీడియోకి లైక్ చేయండి. ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమెంట్ యువర్ థాట్స్. ఓకే, లవ్ యూ గైస్, బాయ్. ఇప్పుడు రూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేసి ఇంకా గోకర్ణ స్టార్ట్ అవ్వాలి. సో గైస్, నేను ఏదైతే నేత్రానికి ఎఫెక్ట్ వచ్చినో అక్కడికే వచ్చినా బ్రేక్ఫాస్ట్ చేద్దామని. అండ్ ఇక్కడ నుంచి లుక్ ఎట్ ద వ్యూ, ఇట్స్ అమేజింగ్. ఐల్ షో యూ వెయిట్. మీరు వస్తే డెఫినెట్గా ముంగడే టెంపుల్ ఉంటుంది, దాని ఆపోజిట్లోనే నేత్రానికి కేఫ్ ఉంటుంది. నైస్ హంబుల్ పర్సన్స్ ఉన్నారు. అండ్ మీకు ఎలా ఉంటుందంటే శాండ్విచెస్ అలా దొరుకుతాయి అనమాట. ఓకే, ఇది ఎంటర్ అవగానే ఇలా ఉంటుంది. ఇది ఎంట్రన్స్, సెకండ్ ఫ్లోర్లో. కాఫీ, టీ, శాండ్విచ్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అండ్ లుక్ ఎట్ ద వ్యూ. సో బ్యూటిఫుల్ మ్యాన్. I'm in love with this place. Great. One like please.